ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6ది సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ 6 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. So question number 4 చూడండి. So a bag contains 5 black balls and 6 red balls. Determine the number of ways in which 2 black and 3 red balls can be selected. First of all, బ్యాగ్లో మనకి 5 black balls and 6 red balls ఉన్నాయి. అయితే మనకి 5 బ్లాక్ బాల్స్ అవసరం లేదు, దాంట్లో నుంచి 2 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 6 రెడ్ బాల్స్లో నుంచి 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఎన్ని వేస్లో చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్: ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 బ్లాక్ బాల్స్ ఫ్రమ్ 5 బ్లాక్ బాల్స్. టోటల్గా మనకి బ్యాగ్లో 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనం 2ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 5C2. నెక్స్ట్ సేమ్ బ్యాగ్లో వచ్చేసరికి మనకి 6 రెడ్ బాల్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనం 3ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 6C3. Okay, so total number of selections that equal to 5C2 into 6C3 that equal to 5C2 అంటే 5 into 4 by 2 into 1. 6C3 అంటే 6 into 5 into 4 by 3 into 2 into 1 that equal to. సో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. 2 1s 2 2s 4, 3 1s 3 2s 6. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. 5 2s 10 ఇంటూ 5 4s 20. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 200 వస్తుంది. అంటే 200 వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ స్టూడెంట్ చూజ్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ 5 కోర్సెస్ if 9 courses are available and 2 specific courses are compulsory for every student. టోటల్గా మనకి అవైలబుల్లో 9 కోర్సెస్ ఉన్నాయి. అయితే 9 కోర్సెస్లో 5 కోర్స్ని సెలెక్ట్ చేయొచ్చు. అయితే వాటిలో పర్టికులర్గా అంటే స్పెసిఫిక్గా 2 కోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు 10th అయిపోయి ఇంటర్కి వచ్చారు కదా, ఇంటర్లో మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి సో ఇవి చూసే ఉంటారు. ఇలాగ మనకి 9 కోర్సెస్ ఉన్నాయనుకోండి, వీటిలో నుంచి మీరు ఒక 5 సెలెక్ట్ చేయాలి. అది ఇది మీకు డౌట్ ఉంటే ఆల్రెడీ మీరు 10th క్లాస్ వరకు సబ్జెక్ట్స్ నేర్చుకొని వచ్చారు కదా, వాటిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను చూడండి. సపోజ్ 9 కోర్సెస్ ప్లేస్లో 9 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జీకే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్, మ్యాథ్స్ ఇలాగా 9 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 9 సబ్జెక్ట్స్ నుంచి మనం 5 సబ్జెక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఓకే, సో 9 నుంచి మనము 5 సబ్జెక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కంపల్సరీ ఉండాలి. అంటే మీరు ఏది తీసుకున్నా కానీ సపోజ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇవి రెండు మీకు కంపల్సరీగా ఉండాలి. అవుట్ ఆఫ్ 9 సబ్జెక్ట్లో మీరు 5 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అయితే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్, మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి. రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఇదే, టోటల్గా ఎన్ని వేస్లో తీసుకోవచ్చు అని. ఇక్కడ మీకు కోర్సెస్ అని చెప్పారు. నేను కోర్సెస్ కంటే మీకు సబ్జెక్ట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగా ఉంటుందని నేను సబ్జెక్ట్లో చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనకి టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ అంటే ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, 9 కోర్సెస్ ఉన్నాయి. టోటల్ కోర్సెస్ టు చూస్, దీంట్లో నుంచి మనం 5 సబ్జెక్ట్స్ అంటే 5 కోర్సుని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. సో అవుట్ ఆఫ్ 9లో 5 సెలెక్ట్ చేస్తున్నాం. అయితే కంపల్సరీ కోర్సెస్ అంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ కంపల్సరీ ఇవి 2 ఉండాలి. ఓకే, సో కంపల్సరీ కోర్సెస్ 2. నెక్స్ట్ చూడండి. సిన్స్ 2 specific courses are mandatory. 2 specific courses are mandatory. They are
they are already locked into the students schedule. So అవుట్ ఆఫ్ 5, సో 5 కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి, 2 కంపల్సరీ అని చెప్పారు. నెక్స్ట్ ద స్టూడెంట్స్ ఓన్లీ నీడ్స్ టు సెలెక్ట్ 3 more కోర్సెస్. సో వాళ్ళు 3 మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 9 అవుట్ ఆఫ్ 9 సబ్జెక్ట్స్లో మీరు 5 సెలెక్ట్ చేయాలి. అయితే 5లో 2 కంపల్సరీ ఇవి చెప్పారు కాబట్టి మీరు ఇంకా రిమైనింగ్ 3 మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో ఈ 3 ఎలా వచ్చింది అంటే 5 - 2 దట్ ఈక్వల్ టు 3. ఓకే, సో నెక్స్ట్ ద స్టూడెంట్స్ must choose from the remaining 7 courses. సో అవుట్ ఆఫ్ 9లో 2ని తీసేసినట్లయితే, అంటే 2 కంపల్సరీ సబ్జెక్ట్స్ తీసేసినట్లయితే 7 సబ్జెక్ట్స్ నుంచి వాళ్ళు 3ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో 9 - 2 = 3. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. సో ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీ చేసిన తర్వాత 1 2 3 4 5 6 7. సో రిమైనింగ్ మనకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7లో నుంచి 3ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 7C3. ఓకే, సో 7C3ని ఎలా రాయొచ్చు? 7 × 6 × 5, 3ని 3 × 2 × 1. సో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. 3 1s 3 2s 6, 2 1s 2 1s క్యాన్సిల్, 7 5s 35. సో 7C3 వాల్యూ 35 వచ్చింది. Therefore a student can choose the program in 35 ways. Okay, so that's it. Last problem, 6th one చూడండి. Prove that for 3 less than or equal to r less than or equal to n, r వాల్యూ అనేది 3కి nకి ఈక్వల్ అయినా అవుతుంది, బిట్వీన్లో అయినా కానీ ఉంటుంది. అయితే n - 3cr ప్లస్ 3 × n - c r - 1 ప్లస్ 3 × n - 3 c r - 2 ప్లస్ n - 3 cr - 3. ఈ టోటల్ వాల్యూ అనేది ఎన్సీఆర్కి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేస్తాము. సో సొల్యూషన్ చూడండి. సో 6th వన్ సొల్యూషన్ చూడండి. సో ప్రూవ్ దట్ అని చెప్పేసి మనకి ఇక్కడ వాల్యూ ఇచ్చారు. ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ n - 3cr ప్లస్ 3 × n - 3cr - 1 ప్లస్ 3 × n - 3cr - 2 ప్లస్ n - 3cr - 3. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము, ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేస్తాము. ఓకే, సో దీనికి టెక్స్ట్ బుక్లో మీకు బై థీరం 6 అని చెప్పేసి మీకు ఒక ఫార్ములా ఇచ్చారు. ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ - 1 = n + 1 cr. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ ఫార్ములా మెయిన్ మనకి ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా వస్తేనే ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో చూడండి, n అనేది సేమ్గా ఉండి r ఇక్కడ r - 1 అంటే r అనేది ఒక వాల్యూ డిక్రీజ్ అయినట్లయితే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో n + 1 crగా రాసుకోవచ్చు. అంటే ఈ ఫస్ట్ దానికి జస్ట్ +1 యాడ్ చేసుకొని రాసుకుంటాము అంతే. ఓకే, సో ఫస్ట్ చూడండి ఇక్కడ 3 వాల్యూస్ అంటే n - 3 cr - టర్మ్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి. వీటిని మనం ఫస్ట్ స్ప్లిట్ చేసుకుందాము. సో ఫస్ట్ చూడండి n - 3 cr ఉంది, ఇది యాజ్ టీజ్గా రాసేయండి. నెక్స్ట్ n - 3 cr
r మైనస్ 1 3 ఉన్నాయి కదా, దీన్ని 1 + 2గా స్ప్లిట్ చేద్దాము. అంటే n మైనస్ 3 cr మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ cr మైనస్ 1. జస్ట్ ఇక్కడ ఉన్న ఈ టర్మ్ని నేను 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకున్నాను. ఓకే, సో దీని నుంచి సేమ్ టర్మ్ 1 + 2గా రాశాను. ఇక్కడ కూడా సేమ్ అంతే, 3గా ఉంది, దీన్ని కూడా 1 + 2గా రాయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 + 1గా రాస్తే నెక్స్ట్ కామన్ తీయడానికి మీకు ఈజీగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు ప్లస్ 2 ఇంటూ n మైనస్ 3 cr మైనస్ 2 ప్లస్ n మైనస్ 3 cr మైనస్ 2గా రాస్తాము. ఓకే, సో ఇది 2 + 1గా ఇదే టర్మ్ రాసాము. నెక్స్ట్ ప్లస్ కంటిన్యూషన్ ఇక్కడ n మైనస్ 3 cr మైనస్ 3 ఉంది కదా, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి n మైనస్ 3 n మైనస్ 3 cr మైనస్ 1 సేమ్ ఇదే ఫార్ములా మోడల్లో ఉంది. సో ఒకసారి చూడండి, ncr ప్లస్ ncr మైనస్ 1, r ప్లేస్లో r ఉంది, r మైనస్ 1 ప్లేస్లో r మైనస్ 1 ఉంది, n ప్లేస్లో n మైనస్ 3 ఉంది. సో ఇలా ఉంటే మనం n + 1 crగా రాసుకోవచ్చు. ఇక్కడ n మైనస్ 3 ఉంది కాబట్టి n మైనస్ 3 + 1 crగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అది చూడండి, n మైనస్ 3 + 1 crగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఈ టర్మ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఈ టర్మ్స్ 2 ఉన్నాయి, 2ని కామన్ తీయండి ఈ 2 టర్మ్స్ నుంచి. ఇక్కడ n మైనస్ 3 ఇక్కడ n మైనస్ 3 ఉంది, 2ని కామన్ తీసినట్లయితే సో ఇక్కడ చూడండి ఈ 2 టర్మ్స్ నుంచి నేను 2ని కామన్ తీస్తున్నాను. రిమైనింగ్ n మైనస్ 3 cr మైనస్ 1 నెక్స్ట్ ప్లస్ సో 2 ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాం కాబట్టి n మైనస్ 3 cr మైనస్ 2. ఓకే, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ ప్లస్ n మైనస్ 3 cr మైనస్ 2 ప్లస్ n మైనస్ 3 cr మైనస్ 3. సో రిమైనింగ్ ఈ 2 టర్మ్స్ తెచ్చి ఇక్కడ లాస్ట్లో రాయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సో n మైనస్ 3 + 1 అంటే మైనస్ 2 cr వచ్చేస్తుంది ప్లస్ 2 ఇంటూ సేమ్ n మైనస్ 3 n మైనస్ 3 r మైనస్ 1 r మైనస్ 2. ఒక వాల్యూ దీన్ని డిక్రీజ్ అయింది, సేమ్ ఇదే ఫార్ములా మోడల్లో ఉంది. n + 1 ఇక్కడ n ప్లేస్లో n మైనస్ 3 ఉంది కాబట్టి n మైనస్ 3 + 1 cr మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ సేమ్ n మైనస్ 3 + 1 cr మైనస్ 2, ఇక్కడ r మైనస్ 2 ఉంది, సో అది రాయండి. ఓకే, సో నెక్స్ట్ దట్ ఈక్వల్ టు n మైనస్ 2 cr ప్లస్ 2 ఇంటూ n మైనస్ 3 + 1 అంటే n మైనస్ 2 cr మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ n మైనస్ 2 cr మైనస్ 2 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ చేయండి మళ్ళీ. ఓకే, సో స్ప్లిట్ చేస్తే చూడండి n మైనస్ 2 cr ప్లస్ ఇది స్ప్లిట్ చేస్తున్నాము n మైనస్ 2 cr మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 cr మైనస్ 1. జస్ట్ ఇక్కడ ఉన్న ఇది 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1 + 1గా స్ప్లిట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ n మైనస్ 2 cr మైనస్ 2 ఉంది, అది రాయండి. ఓకే, సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా. సో ఈ ప్రాబ్లం మొత్తం మనం ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. సేమ్ ఇదే ఫార్ములా చూడండి, n మైనస్ 2 cr n మైనస్ 2 cr మైనస్ 1 ఇలా ఉంటే n మైనస్ 2 + 1 crగా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ అది రాయండి, n మైనస్ 2 + 1 cr ప్లస్ సేమ్ నెక్స్ట్ కూడా n మైనస్ 2 + 1 c ఇక్కడ r మైనస్ 1 ఉంది. ఓకే, సో ఇక్కడ ఇది r మైనస్ 1. సో ఈ 2 టర్మ్స్ ఒకటి అండ్ ఈ 2 టర్మ్స్ ఒకటి, r మైనస్ 1 ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఇదే వస్తుంది. సో r మైనస్ 1 దట్ ఈక్వల్ టు n మైనస్ 1 cr ప్లస్ n మైనస్ 1 cr మైనస్ 1. సేమ్ చూడండి n మైనస్ 1 n మైనస్ 1 cr మైనస్ 1 ఇలా ఉంటే n మైనస్ 1 + 1గా రాసుకోవచ్చు. cr +1 అండ్ -1 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ncr.
సో ఇదే మనకి ప్రూవ్ చేయాల్సింది ఆర్హెచ్ఎస్. థేర్ ఫోర్ అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్లు ఏదైతే ఇచ్చారో సో అది రాసేసుకోండి. సో థేర్ ఫోర్ అని ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు రాసేసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.